కడప జిల్లా పులివెందులలో టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. రేషన్ డీలర్ల పరీక్షా కేంద్రం వద్ద టీడీపీకి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిని టీడీపీ కార్యకర్తలు చితకబాదారు. పరీక్షకు వెళ్లకుండా అడ్డుకున్న టీడీపీకి చెందిన ఓ వర్గం అడ్డుకుంది. అహోబిలాపురం ప్రభుత్వ పాఠశాల వద్ద ఘటన జరిగింది. పరీక్షా కేంద్రం వద్ద ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి బైఠాయించారు. దాంతో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కడప జిల్లా పులివెందులలో టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. రేషన్ డీలర్ల పరీక్షా కేంద్రం వద్ద టీడీపీకి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిని టీడీపీ కార్యకర్తలు చితకబాదారు. పరీక్షకు వెళ్లకుండా అడ్డుకున్న టీడీపీకి చెందిన ఓ వర్గం అడ్డుకుంది. అహోబిలాపురం ప్రభుత్వ పాఠశాల వద్ద ఘటన జరిగింది. పరీక్షా కేంద్రం వద్ద ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి బైఠాయించారు. దాంతో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. థ్యాంక్ యూ శోభ. మొత్తాన్ని చూసుకుంటే కడప జిల్లాలో టీడీపీ వర్సెస్ టీడీపీ లో కూడా గొడవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా రేషన్ డీలర్లకు సంబంధించిన పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో రామ్ గోపాల్ రెడ్డి వారికి సంబంధించిన వారు పరీక్ష రాస్తుండటంతో మరో వర్గం బీటెక్ రవికి సంబంధించిన వర్గం కూడా అక్కడ చేరుకొని అతన్ని చితకబాదారని చెప్పేసి కూడా ఆ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి కూడా అక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా గతంలో చూసుకుంటే ఏదైనా వైసీపీ వర్సెస్ టీడీపీనో టీడీపీ వర్సెస్ వైసీపీ లాగా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఓన్లీ కడప జిల్లాలో టీడీపీ వర్సెస్ టీడీపీ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో కూడా ఊరుగప్పు నిప్పులా ఉన్న వారి మధ్య విభేదాలు ఒక్కసారి కూడా బయటపడిన నేపథ్యం కేవలం నిన్ననే ఇసుక టెండర్ల విషయంలో కూడా టీడీపీ వర్సెస్ టీడీపీ వారు కూడా ఘర్షణకు దిగిన నేపథ్యం ఈ రోజు చూసుకుంటే రేషన్ డీలర్ల విషయం కూడా గొడవ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు అన్ని విషయాలు ఇటు మద్యం టెండర్ల విషయంలో చూసుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా వైసీపీ లేకపోయినా టీడీపీ వర్సెస్ టీడీపీలోనే వర్గ విభేదాలు కొనసాగుతున్న నేపథ్యం ఈ రోజు కూడా రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య కూడా అక్కడ పులివెందులలో ధర్నా కూర్చోవడంతో ఒక్కసారిగా కూడా ఇటు రామ్ గోపాల్ రెడ్డి వర్సెస్ బీటెక్ రవి మధ్య విభేదాలు బహిర్గతమైన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తానికి పోలీసులు అక్కడి సంఘటన స్థలాన్ని చేరుకొని కూడా ఇరు వర్గాలను కూడా సద్దుమణిగల కూడా చర్యలు తీసుకున్నారు. ఎప్పటి నుంచో కూడా బీటెక్ రవి వర్సెస్ రామ్ గోపాల్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పే మొత్తం స్థానికులు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది శోభ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.